కేరళలో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదు అయింది. కోస్తా కర్ణాటక, తమిళనాడు, లక్షద్వీప్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన గాలులు 30 నుంచి 40 కిలోగంటకు మైళ్లు వేగంతో వీస్తాయి. కేరళ, మాహే మరియు లక్షద్వీప్లలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఉత్తర మధ్యప్రదేశ్, కోస్టల్ కర్ణాటక, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్ మీదుగా మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా అల్పపీడన ప్రాంతం మరియు నైరుతి బంగాళాఖాతంలో తుఫాను సర్క్యులేషన్ ద్వీపకల్పంలో వర్షపాతం పెంపొందించడానికి బలగాలు కలిసినందున దక్షిణ భారతదేశంలో వారాంతానికి మరియు అంతకు మించి తడిసిపోయే వారాంతం కోసం సిద్ధంగా ఉండండి. ఈ 1-2 పంచ్ వాతావరణ వ్యవస్థలు జనవరి 4 మరియు 5 తేదీల్లో లక్షద్వీప్, కేరళ మరియు కోస్తా కర్ణాటకపై కేంద్రీకృతమై చాలా అవసరమైన జల్లులను వాగ్దానం చేస్తాయి. ఈ ప్రాంతాల నివాసితులు తీవ్ర వర్షపాత కార్యకలాపాలను ఆశించవచ్చు. తమిళనాడు, రాయలసీమ మరియు కర్ణాటకలోని అంతర్గత ప్రాంతాల్లో ఈ కాలంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. వర్షం పడి అక్కడితో ఆగదు. జనవరి 6 లేదా 7 తేదీ నుండి తమిళనాడు దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళలోని కొన్ని ప్రాంతాలలో తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో జనవరి 7 మరియు 8 తేదీలలో అక్కడక్కడ తేలికపాటి వర్షంతో తడి వాతావరణాన్ని రుచి చూడవచ్చు. ఏది ఏమైనప్పటికీ, జనవరి 9 నాటికి దక్షిణ ద్వీపకల్పం అంతటా వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున కాస్తా ఉపశమనం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.